మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. గత వారాంతరంలో కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి సోమవారం తన విమర్శల పరంపరను కొనసాగించారు. ఈసారి మరింత ఘాటుగా స్పందించడమే కాదు, కిషన్ రెడ్డికి సరికొత్త పేరు పెట్టడం గమనార్హం. తనపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ తెలంగాణలో తనను ఢీకొనే మొనగాడు లేడన్నట్లుగా వ్యాఖ్యానించడం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మియాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ప్రధానమంత్రి మోడీని, కేంద్ర మంత్రులని కలిసి వచ్చిన 3 రోజులకే కిషన్ రెడ్డి వెళ్లి వారిని ఏ పని చేయవద్దు అని చెప్పినట్లుగా ఆరోపించారు. తెలంగాణ ప్రగతికి అడ్డుపడేటోడికి పుట్టగతులు ఉండవు. కిషన్ రెడ్డి, చంద్రశేఖరరావులకు ఒకటే విజ్ఞప్తి: చేతనైతే సహాయం చేయండి, మీ అనుభవంతో సూచన చేయండి, మీ అహంకారంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు, మీ గూడు పుటానీలను తెలంగాణ యువత గమనిస్తూ ఉన్నారు. నేను ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన, వేరే ఏ మంత్రిని కలిసినా 3 రోజుల తేడాతోనే కిషన్ రెడ్డి కలుస్తున్నారు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను మంత్రులతో కూర్చొని ఒప్పించి మెప్పించి ఒక దారిలోకి పట్టుకొస్తే కాచిన పాలల్లో ఉప్పు వేసినట్లుగా పోయి చెబుతున్నారట. నువ్వు ఇచ్చినావంటే తెలంగాణలో రేవంత్ రెడ్డికి పేరుకొస్తుంది, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వమే వస్తుంది. నువ్వు చెయ్యకు అని చెప్పేసి కిషన్ రెడ్డి కళ్ళలో కట్టెలు పెడుతున్నారంటున్నారు. ఇట్లాంటి బుద్ధులు మానుకోండి కిషన్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడటానికి పుట్టగతులు లేకుండా ప్రజలు తీర్పునిస్తారు. మీరు ఒకరు కూడా బతికి బట్ట కట్టరు, ఇంకా ఢిల్లీకి కూడా పోరు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత లేదా అంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికలకు 6 నెలల ముందు రాజకీయాలు చేద్దామన్న సీఎం రేవంత్ ఇక అప్పటి వరకు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేద్దామన్న హితావు పలికారు. రీజనల్ రింగ్ రోడ్ కు నిధులు అడగాల్సిన అవసరం లేదా? గోదావరి సింగూరు జలాలు హైదరాబాద్ కు తేవాల్సిన అవసరం లేదా? మూసి ప్రక్షాళన కేంద్రం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే తీసుకురావడానికి కూడా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. పొంకనాల పోషకానికి 3 ఎడ్లంటే 36 ఎడ్లన్నాడట. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగాడివో, ఎంత లడాయి కోతివో తెలంగాణకి తెలుసు. 9 హెట్టీపై మహారాష్ట్ర మంత్రులతో చర్చించడానికి అడ్డుపడుతున్నది నువ్వు కాదా? గోదావరి జలాలు 20 టీఎంసీల నగరానికి తెచ్చే పనులను నిధులు రాకుండా అడ్డుపడుతున్నది నువ్వు కాదా? మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అంటావు. మనకున్న మూసిని ప్రక్షాళన చేసుకోవద్దా అంటూ మాటలతో కడిగి పారేసేంత పని చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గడిచిన 2 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో, కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఏం చేశారో శాసనసభలో చర్చిద్దామన్న ముఖ్యమంత్రి రేవంత్, బీజేపీ నేతలు తప్పించుకోవాలని చూస్తే పొగబెట్టి ఎలుకలను బయటకు ఎలా తీసుకురావాలో తమ కార్యకర్తలకు బాగా తెలుసన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో చిన్న వార్డు మెంబర్ను గెలిపించుకోగలనన్న మోడీ ముఖం చూపించి ఓట్లు అడిగే దయనీతి పరిస్థితి మీది బీజేపీ నేతలదిగా విరుచుకుపడ్డారు. మొత్తంగా కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకు మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను మాత్రమే ఇంతలా టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి తాజాగా మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.